ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. అబూజ్ మడ్ ఫారెస్ట్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 రోజుల నుంచి మావోయిస్టుల కోసం డిఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ సిబ్బంది జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. కాగా ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్లో తరలించారు. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఈ భీకర పోరులో అధికారికంగా 8 మంది మృతి చెందారని చెబుతున్నా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. అబూజ్ మడ్ ఫారెస్ట్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతోందా? శీల, ప్రస్తుతం ఛత్తీస్గఢ్ దండకారణ్యం నారాయణపూర్ జిల్లాలో ఏదైతే అబూజ్ మడ్ ప్రాంతంలో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎన్కౌంటర్ జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికైతే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 8 మంది మావోయిస్టులు, ఒక జవాను ఎన్కౌంటర్ ఘటనలో చనిపోయారు. అలాగే 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గత 2 రోజులుగా చూసినట్లయితే ప్రధానంగా అబూజ్ మడ్ అడవిలో అయితే పోలీసులు పెద్ద ఎత్తున కూడా జల్లడబట్టేటువంటి క్రమంలో డిఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ సిబ్బందికి సంబంధించి పెద్ద ఎత్తున 100ల సంఖ్యలో పోలీసులు అబూజ్ మడ్ ను చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో వర్షాలు పడుతున్నటువంటి సందర్భం కావచ్చు, అలాగే గ్రీనిష్ గా ఉన్నటువంటి సందర్భంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా పోలీసులకు చెక్ పెట్టేందుకు కాల్పులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం నుంచి జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇప్పటివరకైతే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 8 మంది మావోయిస్టులు, ఒక జవాన్ చనిపోయారు. ఇటు 2 వైపులా కూడా నష్టం వాటినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తిస్థాయి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ప్రధానంగా చూసినట్లయితే మనం చూస్తున్నాం, గత 4-5 నెలలుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యానికి సంబంధించి పోలీసులు పైచేయి సాధించేందుకు నారాయణపూర్, బస్తరు, సుక్మా, బీజాపూర్ ఈ జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ముందుకు సాగుతున్నారు. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి దట్టమైన దండకారణ్యం ఉన్నటువంటి అబూజ్ మడ్ లో ప్రస్తుతం ఈ ఘటన చోటు చేసుకుంది. సో అబూజ్ మడ్ లో ఏం జరగబోతుంది ఇంకా అన్నటువంటి ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా కేంద్ర బలగాలు కూడా అబూజ్ మడ్ దండకారణ్యానికి అయితే ప్రస్తుతం చేరుకుంటున్నాయి. శీల, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు కదా అశోక్, ఆపరేషన్ ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఖచ్చితంగా చెప్పొచ్చు. గత 2 రోజులుగా ఏదైతే అబూజ్ మడ్ అడవి చుట్టే పోలీసులు పెద్ద ఎత్తున కూడా కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ప్రతిఘటిస్తూ మావోయిస్టుల నుంచి కాల్పులు మొదలయ్యాయి. ఈ కాల్పుల నేపథ్యంలోనే ఇవాళంతా కూడా ఉదయం నుంచి కూడా ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎదురు కాల్పుల లోపలనే 8 మంది మావోయిస్టులు అలాగే పోలీసుల నుంచి కూడా నష్టపోయారు. సో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఒక స్పష్టమైనటువంటి సమాచారం అవుతుంది. ఎన్కౌంటర్ కూడా ఇంకా కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో 4-5 జిల్లాలకు సంబంధించినటువంటి సెంట్రల్ ఫోర్స్ కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీల సహకారంతో ప్రస్తుతం అయితే బలగాలు అయితే అబూజ్ మడ్ దండకారణ్యంలోకి ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఘటనలో ఒక జవాన్ మృతి చెందారు, 2 జవాన్లు గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇంకా గాయపడ్డ వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందా? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం శీల, గత 6 నెలలుగా ఏదైతే గత డిసెంబర్ నుంచి జూన్ వరకు అయితే పెద్ద ఎత్తున పోలీసులు దండకారణ్యంలో సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ జరిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే దాదాపు 120 మంది వరకు మావోయిస్టులు చనిపోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు కంచుకోటగా, పెట్టని కోటగా ఉన్నటువంటి అబూజ్ మడ్ దండకార్యంలో ప్రస్తుతం అయితే పోలీసుల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. సో ఎన్కౌంటర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. పెద్ద ఎత్తున బలగాలు కూడా అబూజ్ మడ్ కేర్ ఆఫ్ గా చేరుకుంటున్నాయి. సో మావోయిస్టులు కూడా దీటా సమాధానం ఇస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటే ఒక స్పష్టమైన సమాచారం అనేది మనకు అందుతుంది. సో మనకు 1 గంట 2 గంటలైతే ఇటు పోలీసుల వైపు కావచ్చు, అటు మావోయిస్టుల నుంచి ఇంకా ఎంతమంది చనిపోయి ఉంటారంటే ఒక స్పష్టమైన సమాచారం అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. శీలా, రైట్. థ్యాంక్ యూ అశోక్.